పినకాల్ పినక్లోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ గురించి వీడియోలో చెప్తున్నాను. ఈ స్ట్రక్చర్ కి పినకాల్ పినక్లోన్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది. అయితే ఫస్ట్ నేను పినకాల్ పినక్లోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ లో ఈ ఆల్కహాల్ ని ప్రొటోనేట్ చేశాను. అయితే ఇలా ప్రొటోనేట్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ని ఇవ్వడం వల్ల ఇక్కడ ఆక్సిజన్ కి అండ్ హైడ్రోజన్ కి బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అయితే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేశాను. వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేసిన తర్వాత కార్బన్ విల్ గెట్ పాజిటివ్ ఛార్జ్. కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లో కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ ని మనం మైగ్రేట్ చేస్తాము. అలా నేను మిథైల్ గ్రూప్ ని మైగ్రేట్ చేశాను. అలాంగ్ విత్ ద బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో నేను దీన్ని మైగ్రేట్ చేశాను. అయితే ఇక్కడ మైగ్రేట్ చేసిన తర్వాత దీన్ని నార్మల్ గా మనం యారో మీద 1,2 మిథైల్ షిఫ్ట్ అని రాయొచ్చు, లేదా మైగ్రేషన్ ఆఫ్ ద మిథైల్ గ్రూప్ అలాంగ్ విత్ ద బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద డెఫిషియంట్ కార్బన్ అని కూడా రాయొచ్చు. బికాస్ పినకాల్ పినక్లోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేది కార్బన్ కి మైగ్రేట్ అవుతుంది. ఏదైనా సరే గ్రూప్ కార్బన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఇది. అయితే ఇక్కడ మిథైల్ గ్రూప్ ని ఇక్కడ మైగ్రేట్ చేసిన తర్వాత కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ కి హైడ్రోజన్ మధ్య ఉన్న బాండ్ ని ఇలా ఇచ్చి ఇలా మనం ప్రొడక్ట్ పినక్లోన్ ని తయారు చేసాము. పినక్లోన్ ప్రొడక్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 2 ఆల్కహాల్స్ ఉన్నాయి. నేను ఈ ఆల్కహాల్ ని ఎందుకు ప్రొటోనేట్ చేయలేదు, ఈ ఆల్కహాల్ ని ఎందుకు ప్రొటోనేట్ చేశాను అంటే ఫస్ట్ నేను ఒకవేళ ఈ ఆల్కహాల్ ని ప్రొటోనేట్ చేసినట్లయితే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ని నేను రిమూవ్ చేసేదాన్ని. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ కి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ జరిగేది. అయితే ఇది ఆక్సిజన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చేది. నేను పాజిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఒకవేళ ఎలిమినేట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేస్తే ఇలా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే అప్పుడు నాకు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చేది. అప్పుడు నేను పీహెచ్ గ్రూప్ ని ఫినైల్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఫినైల్ గ్రూప్ ని ఈ కార్బన్ కి మైగ్రేట్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పినకాల్ పినక్లోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ లో ఫస్ట్ మనం మోర్ స్టేబుల్ కార్బోకాటియాన్ ని ఫామ్ చేయాలి. మోర్ స్టేబుల్ కార్బోకాటియాన్. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇది మోర్ స్టేబుల్ కార్బన్ అవుతుంది, మోర్ స్టేబుల్ కార్బోకాటియాన్. ఇఫ్ ఈ ప్లస్ ఛార్జ్ అనేది నేను వాటర్ మాలిక్యూల్ దీన్ని రిమూవ్ చేసి ఈ ప్లస్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ మీద ఉన్నట్లయితే ఒకవేళ ఇక్కడ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. మిథైల్ గ్రూప్స్ కన్నా ఫినైల్ గ్రూప్ ఉండడం వల్ల దీని స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రొడక్ట్ మనం ఇలా వస్తుందన్నమాట. For more videos, please do like, share and subscribe to my channel and don't forget to click the bell icon.